नीतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमिति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారు నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లు పెట్టండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓ నమస్తే. శ్యామలయ్య గారు చెప్తున్న దాన్ని బట్టి దాంట్లో ఇంకొద్దిగా సరళంగా నిన్నటి ప్రసంగానుసారంగా ఏంటంటే, దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి వారికి చెప్పడానికి పెద్ద ప్రమాణం ఏంటంటే, నేనున్నాను కదా, నన్ను నువ్వు పుట్టించావు, నువ్వు పుట్టిస్తేనే నేను పుట్టాను. నీవు ఉండొచ్చు, నువ్వు నన్ను పుట్టించవచ్చు, కానీ నువ్వు ఎవరు అనేది నేను గుర్తించే వరకు, గుర్తించాలి అంటే నేను ఉండాలి కదా. ఇక ఇవాళటి ప్రసంగంలో శ్యామలయ్య గారు చెప్తున్నటువంటి దాంట్లో కొద్దిగా ఇంకా సరళంగా ఏంటంటే, స్కూల్ డ్రెస్సులు వేసుకున్నటువంటి చిన్నపిల్లలు, న్యాయాలయం ఆ యొక్క వస్త్రాలు ధరించినటువంటి జడ్జి, లాయర్లు, తెల్ల బట్టలు వేసుకున్నటువంటి డాక్టర్లు, బస్ కండక్టర్లు, కాకి వస్త్రాలు, పోలీసులు, ఎవరిది వారు వస్త్రాలే పనిచేస్తున్నాయి. ఆ వస్త్రాలకే విలువ ఉంది, వస్త్రాలే పనిచేస్తున్నాయి, నేను కాదు. ఇదెలా ఉంది? మున్సిపాలిటీ వాళ్ళు వస్త్రాలు వేసుకొని అది ఊడుస్తుంటే వాళ్ళ గుర్తింపు కోసమే వస్త్రాలు, కానీ పని చేయాల్సింది. ఇక దీన్ని లోపలికి ఆత్మగా తీసుకెళ్ళండి. ఈ శరీరం గుర్తింపు కోసం మాత్రమే చేసేదంతా ఆత్మ. కమలయ్య గారు పట్టుబడ్డదా? డాక్టర్లు కానీ, జడ్జీలు కానీ, డ్రైవర్లు కానీ ఎవరు చేసినా కూడా వారి వస్త్ర ప్రత్యేకతతోటి, వారి విద్య నైపుణ్యం, వారి ఎందులో నిష్ణాతులు అనేటువంటిది ఆ వస్త్రధారణ చెప్తుంది. కానీ చేసేటువంటిది ఆత్మ. భౌతిక పరకంగానేమో స్త్రీ పురుషులు చేస్తుంటారు, వస్త్రాలు చేయవు. వస్త్రాలు కేవలం నిమిత్తకంగా బయటకు కనబడతాయి. అదే రూపకంగా ఆధ్యాత్మికంలోకి వస్తే ఈ శరీరం కేవలం కదులుతున్నట్టుగా కనబడుతుంది అంతే. కానీ కదిలించేదెవరు? చేతులను కదిలించేదెవరు? కాళ్ళను కదిలించేదెవరు? కనురెప్పలను లేపేదెవరు? దించేదెవరు? చైతన్య స్వరూపుడైన ఆత్మ. ఈ రకంగా ఆత్మను పట్టుకోవాలి. ఆత్మను పట్టుకుంటే ఇంకా స్పష్టంగా తయారవుతుంది. ఇక నిన్నటి ప్రసంగంలో రోగి ముందా డాక్టర్ ముందా అంటే, రోగి ఉంటేనే డాక్టర్ తయారైంది అనేటువంటి నిన్నటి ప్రసంగంలో తెలుసుకున్నాం. అంటే ఇవాళటి దాంట్లో ఏంటంటే, రోగిని గుర్తించాలంటే డాక్టర్ కావాలి కదా, రోగముని గుర్తించాలంటే డాక్టర్ కావాలి కదా, శిష్యునికి విద్య నేర్పాలంటే విద్యావంతుడైనటువంటి గురువు ఉండాలి కదా. అదే రూపకంగా ఈ దేవుడు అనేటువంటి వాడు ముందు ఉంటేనే, మనల్ని పుట్టిస్తేనే మనం భక్తుడు దేవుణ్ణి గుర్తిస్తున్నాడు. నేను ఎవరిని అనేది అయితే పట్టుకున్నారు. ఈ శీర్షిక లోపల నుంచి నువ్వు ఎవరు ఈ శీర్షిక కూడా ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోతున్నాం, జీవాత్మలోనే ఇక్కడే ఉంటున్నాం. ఇంకొక అడుగు ముందుకు వేయాలి. కాబట్టి నేను ఎవరు, నువ్వెవరు, నువ్వు ఎవరు,
ఇక్కడ ఇద్దరే ఉన్నారు కదా, నేను నువ్వు. అంతే. ఈ పరమాత్మ తత్వాన్ని గుర్తించడానికి మరి చాలా సమయం తీసుకుంటున్నారు కాబట్టి అది కూడా అభ్యాసం కావాలి. ఇంకేందంటే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఈ 15 నిమిషాలు కొద్దిగా ఇదివరకు వచ్చినట్టుగా 4:30కు రాండి. ఆలస్యంగా వస్తే మీరే కోల్పోతారు ఎంతో విలువైన సమయం. నువ్వు ఎవరు? పాఠశాల విద్యార్థి ముందా, ప్రిన్సిపల్ ముందా? హెడ్ మాస్టర్ ముందు. హెడ్ మాస్టర్ ఉంటేనే ఆయన బడి పెట్టుకుంటేనే మనం అక్కడికి వెళ్ళగలిగాం. గురుకులం పెట్టుకుంటేనే, గురువు ఉండి గురుకులం పెట్టుకుంటేనే మనం శిష్య రూపంలో వెళ్ళాం. ఈ రూపకంగా న్యాయాలయానికి ఆయన పక్షపాత రహితంగా న్యాయం చేసేటువంటి వైవిధ్యం ఉన్నటువంటి దగ్గరికి మనం ముద్దాయిగా చేరుకున్నాం. అందు గురించి ప్రతి దాంట్లో ముందు దేవుడు ఉన్నాడు అనేదానికి రామకృష్ణ పరమహంసను అడిగితే దేవుడు ఉన్నాడా చెప్పు అని అంటే, నేను ఇంత పెద్ద ప్రమాణాన్ని నీ ముంగట నిలబడి మాట్లాడుతున్నాను కదా, ఇంకేం కావాలి? అతడు పుట్టిస్తేనే నేను పుట్టాను. ఈ చెట్టును ఎవరు పుట్టించారు? ఈ గుట్టలను ఎవరు పుట్టించారు? ఈ నది సముద్రాలను ఎవరు పుట్టించారు? ఈ యొక్క నక్షత్ర గ్రహాలను ఎవరు పుట్టించారు? ఇప్పుడు ఇంజన్ ఉంటేనే డబ్బాలు కదులుతాయి. అదే ఆ రహస్యం రావాలి. ఆ రహస్యం పట్టుకున్నప్పుడు తల్లిదండ్రి వారికి తల్లిదండ్రి అనే పేరు ఎప్పుడు వస్తుంది అని అంటే మనం పుట్టిన తర్వాతనే వస్తుంది, అది వేరే విషయం. కానీ ముందు వారు ఉండాలి కదా, వారు ఉంటేనే మనము. నిన్నటి ప్రసంగంలో ఏంటంటే నిన్ను గుర్తించడం, తల్లిదండ్రిగా గుర్తించడం, డాక్టర్గా గుర్తించడం, గురువుగా గుర్తించడం, దేవుడిగా గుర్తించేది నిన్నటి ప్రకరణంలో. నిన్ను గుర్తించాలంటే నేను ఉండాల్సిందే. ఇవాళటి ప్రకరణంలో ఏంటంటే నేను ఉండడానికి కారణమే నువ్వు. నువ్వు ఉంటేనే నేను ఉన్నాను. ఓ మాజాది, నేను కార్యమును కారణమా? మరి అంతే కదా. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? కారణం ఉంటేనే కదా కార్యం జరిగేది. నేనున్నాను అంటే నేను ఉండడానికి కారణం నీవు. నువ్వు ఉండాల్సిందే. నువ్వు ఉంటేనే నేనున్నాను. నేను నిన్ను గుర్తించాలంటే నిన్ను గుర్తించడానికి నేను ఉండాలి మొదట. గుర్తింపు వేరు, అస్తిత్వం వేరు. గుర్తింపు వేరు, అస్తిత్వం వేరు. అస్తిత్వమేమో నేను అనేటువంటిది, గుర్తింపేమో తెలివి, జ్ఞానం. ఇప్పుడు నాన్న అని ఆ అమ్మ హిప్నటిజం ఎవరిని చేస్తుంది? మనం ఉంటే మనకు నేర్పిస్తుందా, లేదంటే మనం లేకుండా నేర్పిస్తుందా? మనం ఉంటేనే నేర్పిస్తుంది. గురువు ఆ అక్షర జ్ఞానం ఎవరికి నేర్పిస్తున్నాడు? మనం ఉంటే నేర్పిస్తున్నాడా, లేకపోతే నేర్పిస్తున్నాడా? మరి ఈ పూజ చేసేటువంటి భక్తుడు, ధ్యానం చేసేటువంటి భక్తుడు, ఈ భక్తునికి వరాలిచ్చేటువంటి దేవుడు, అనుగ్రహించేటువంటి దేవుడు, రక్షణ చేసేటువంటి దేవుడు, ఈ తల్లి ఎదలో పాలను ఎవరి కోసం తయారు చేపిస్తున్నాడు దేవుడు? నేనున్నాను నా కోసమని, నేను వస్తున్నాను నా కోసమని. చెట్ల మీద పండ్లు ఎవరి కోసం తయారు చేపిస్తున్నాడు దేవుడు? అందుకని నువ్వు ఉన్నావు, ఇదంతా చేస్తున్నావు కాబట్టి నీవు ముందు, నీ తర్వాతే నేను. ఇవాళ ప్రకరణం చాలా లోతుగా వస్తుంది. నిన్నటి ప్రసంగంలో పిల్లల ముందు, తల్లి తర్వాత అన్నట్లు. ఈ రోజు ప్రసంగం నిన్నటి ప్రకరణంలో ఏంటంటే గుర్తించడం. నిన్నటి ప్రకరణం గుర్తించడం, ఇవాళ అస్తిత్వం. ఓ మాజాది, అంటే నిన్నటి ప్రకరణమేమో నేను ఉన్నాను తెలియజేయడానికి నిన్ను గుర్తిస్తున్నా. నేను గుర్తించేవాడు కదా. నేనున్నానని తెలియజేయడానికి కాదు, నా అవసరానికి నువ్వు ఉన్నావు, నా అవసరాలన్నీ తీరుస్తున్నావు, నా కోసమే నువ్వు ఉన్నావు.
కాబట్టి నా అవసరాలు, నా స్వార్థం, నా అవసరాలను తీర్చుకుంటూ నేను నిన్ను గుర్తిస్తున్నాను. ఇవాళటి అంశం. శిశువుని చూడండి, ఆకలేసినప్పుడే, బాధ కలిగినప్పుడే అమ్మ గుర్తొస్తుంది. మిగతా సందర్భంలో అమ్మ గుర్తుకురా. తన ఆట, తన ఆనందం, తన స్థితిలో తాను ఉంటున్నాడు. ఆ శిశువు స్థితిలో భగవంతుడు మనకు చూపిస్తున్నది ఏంటంటే, ఆపద్ధర్మంలో ఆమోద ప్రమోదాల గురించి, ఆనందం గురించి, ఆకలి దప్పికల గురించి అమ్మ అవసరం. మిగతా సందర్భంలో లేదు. అందుకని ఇవాళ అస్తిత్వం అంటే నాకంటే ముందే నీవు, నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఉన్నాను. నువ్వు లేకపోతే నేను లేను. ఇవాళటి ప్రకరణం, నువ్వు లేకపోతే నేను లేను. అంటే గురువు ఉంటేనే శిష్యులు ఉంటారు. గురువు లేకపోతే, అంటే గురువు అనేది భగవంతుడు అన్నట్ట. అంతే కదా. పతంజలి మహర్షి చెప్తున్నాడు కదా, సా పూర్వేశమపి గురు కాలేన అనవచ్ఛేదాత్. పతంజలి మహర్షి చెప్తున్నాడు, అందరి గురువులందరికంటే ముఖ్యమైన గురువు పరమాత్మనే. ఇక్కడ ఓం ప్రకాష్ చెప్పే దాంట్లో ఏంటంటే, వ్యావహారికంగా సాక్షాత్కారం చేసుకోవాలి. ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, ఇది నేర్పిస్తున్నది. శాస్త్రాలది వదిలేండి, శాస్త్రాల్లో ఉన్నది అది ఎక్కడికి పోదు. కానీ మన అనుభవం గొప్పదా, శాస్త్రం గొప్పదా? అమ్మగారు, అనుభవమే గొప్పదా? అనుభవంలో ఎదిగిన వారు మోసపోరు. శాస్త్రంను పట్టుకున్నటువంటి వారు అట. ప్రభాకర్ గారు, అట అంటే ఏంటి చెప్పండి. వేరే వాళ్ళ ద్వారా విని చెప్పడం, అది నా సొంత అనుభవం కాదు. వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి అవునని అనుకోవటం అంతే. రాజమణమ్మ గారు అట, పుష్పమ్మ గారు జాగ్రత్త వినండి. వస్తుందట, అవునట, కాదట, అట అనుభవం నాది కాదు. ఉన్నాడట, నాది కాదు, వేరేళ్ళు చెప్పినందువల్ల నాది కాదు తెలియదు అని అర్థం. దాంట్లో సత్యం తెలియదు అని అర్థం. అంతే. ఎవరితో చెప్పుడు మాటలతో నేను ఈ రకంగా మాట్లాడుతున్నాను, ఎక్కడో చదివాను, ఎవరో పుస్తకంలో రాశారు. అట నా అనుభవం కాదు. ఒక రాజు ఉండేనట. అట ఈ అటలోంచి ఏంటమ్మా ఈ అటలోంచి అనుభవంలోకి రావాలి. ఇటకు రావాలి. అట నుంచి ఇటకు రావాలి. ఇట అంటే మరి అది ఇంకే. ఇట అంటే ఏంటి? ఇట అంటే యథార్థం ఆచారి. ఇట అంటే యథార్థం. అట అంటే అనుకోనేది. ఇట అంటే యథార్థం. మరి నాకు తెలియదు. ఇట అంటే యథార్థం. మరి రాజు ఇట్లా ఈ విధంగా అంటే అనుభవం అంటే ఆచార్య అనుభవంతో తెలిసిన తర్వాత ఈ విధంగా నొక్కి వాక్యాలిస్తాడు. అవునవును. అది అనుభవపేతంగా తెలుసుకునేటువంటిది ఈ సాక్షాత్కారం అనబడుతుంటది. చదివింది, ఒకరి మాటలు విన్నటువంటిది. అందుకే ఓం ప్రకాష్ మొదటి నుండి చెప్తున్నాడు, చెప్పుడు మాటలు వినొద్దు, మోసపోవద్దు. చెప్పుడు మాటలతోటి అది మనది కానే కాదు. అనుభవపేతంగా తెలుసుకున్నటువంటిదే యథార్థం. మనము నిద్రలో లేపి అడిగినా చెప్పగలుగుతుంటాము, ఏ స్థితిలో అయినా కూడా చెప్పగలుగుతున్నాం. మన అనుభవం మనది. అందుకని ఓమాచారి ఇక్కడ ఒకటి, ఆది శంకరాచార్యులు ఆ మాతాజీ అడిగినప్పుడు నాకు తెలుసు కానీ అనుభవపేతంగా తెలుసుకొని చెప్తాను అంటాడు కదా. అదే రహస్యం. ఉభయ భారతీ దేవ్ అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు యథార్థం అది. అందుకని అనుభవం గొప్పది. ఇప్పుడు నిన్న మీరు వీడియో చూసి ఉండొచ్చు, ఆధ్యాత్మిక దర్శనంలో ఎవరు అంటే
గరికపాటి నరసింహారావు గారు చెప్తున్నటువంటి అది శాస్త్రం చెప్తున్నారు. అనుభవం చెప్పడం వేరు, శాస్త్రంని వల్లించడం వేరు. శాస్త్రం మనల్ని దారి తప్పకుండా కాపాడుతుంది. శాస్త్రం మనల్ని దారి తప్పకుండా కాపాడుతుంది, కానీ నడవాల్సింది మనమే. ఆచార్య గారు ఇక్కడ ఒక పద్యం ఉంది, చెప్పాలనా? చిన్నది చెప్పండి. వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగా వివరింపదగు కనికల్ల నిజము తెలిసిన అదే కదా మునిగారు. రికార్డ్ అవుతుంది. ఏంటి తొందరపాటు ఎందుకు? ఇద్దరిద్దరు చెప్తే ఎవరి మాట స్పష్టం కాదు కదా, రికార్డ్ అవుతుంది. చెప్పండి. వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగా వివరింపదగును కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. ఎవరు ఏం చెప్పినా అది వాస్తవమా కాదా అని ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. చెప్పినంత మాటకే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని దాని అర్థం. అందుకని ఇక్కడ వస్తున్నటువంటి రహస్యం ఏంటంటే, నువ్వు ఉన్నావు కాబట్టి నీ కారణంగా నేనున్నాను. దేవుడున్నాడు, ఎక్కడున్నాడు చెప్పండి అని అంటే మనం పెద్ద ప్రమాణం ఏంటంటే, నేను కనబడుతున్నాను కదా, ఈ చెట్లు కనబడుతున్నాయి కదా, ఈ గుట్టలు కనబడుతున్నాయి కదా, ఈ గాలి ప్రత్యక్ష ప్రమాణం. ఇంకేం కావాలి? ఇది అవసరమేనా కాదా? ద్వారా గాలి వస్తుంది అన్నట్టు. ఏమంటారు? భగవంతుని ద్వారా గాలి వస్తుంది, వాయువు. అమ్మగారు, భగవంతుని ద్వారా గాలి వస్తుందా అంటే ఇంకెవరి ద్వారా వస్తుంది? అక్కడ ఋగ్వేదం 10వ మండలం 125వ సూక్తం 8వ మంత్రం ప్రథమ చరణంలో చెప్తున్నాడు కదా, వాయు ఇవ ప్రవామే అహమేవ వాయు ఇవ ప్రవామే ఆరభమాన. నీ జీవితాన్ని ఆరంభించడానికి వాయువుగా నేనే వస్తున్నాను, నువ్వు వచ్చినటువంటి నన్ను శ్వాసగా నువ్వు పీల్చుకోమని చెప్తున్నాడు దేవుడు. దానికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు పీల్చుకోవడానికి వీల్లేదు కాబట్టి తల్లి ద్వారా అందించిండు శ్వాసను. బయటకు వచ్చిన తర్వాత ఇగో వాయు రూపంలో నేనే వస్తున్నాను, ఇప్పుడు శ్వాస పీల్చుకో. నరేష్ గారు పట్టుబడుతుందా? అర్థమవుతుంది ఆచార్యజీ. శ్వాసగా ఈ వాయువు వచ్చేది ఆ భగవంతుని ద్వారానే, ఈ సూర్యుని వెలుతురు వచ్చేది ఆ భగవంతుని ద్వారానే. ఈ కింద భూమి మీద ఉన్నటువంటి చనిపోయినటువంటి శవాలు, మురిగినటువంటి ఆ కంపు, ఈ యొక్క పువ్వులోని సువాసన అంత సూర్యకిరణాల ద్వారానే. మురిగేమో పైకి పోతుంది, సువాసన కిందికి వస్తుంది. ఇది వచ్చేది ఆ భగవంతుని ద్వారానే. ఆచార్య, ప్రతి అణువును పరమాణువును కదిలించేది కూడా పరమాత్మ కదా ఆచార్య? అదే నరేష్ గారు తప్పుదవ పడతారు. మళ్ళీ పరమాణువు కదిలించడానికి కాదు, కదిలించడానికి అవకాశం ఇస్తున్నది భగవంతుడు, కదులుతున్నది జీవుడు. ప్రతి అణువున జీవుడు ఉన్నారు కదా. అందుకే ఇక భూమి నుంచి వస్తున్నటువంటి భూసారం అంతా ఇట్లా ఎత్తుకొని పట్టుకొని చూపిస్తున్నాడు కదా పండ్ల రూపంలో మనకు. ఆ ఊర్జ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? సూర్యుని నుండి వచ్చింది, భూమి నుంచి. భూసారం కదా. మనం ఈ వరి, గోధుమ, అరటి, కొబ్బరి, నిమ్మ, జామ ఏవైతే పండ్లు మనం పట్టుకుంటున్నామో ఈ ఆహారం ద్వారానే కదా జీవుడు అభివ్యక్తం అవుతున్నది. అక్కడ సంయుక్త పరుస్తున్నటువంటిది సత్వరజ సమసం సమయవస్థ ప్రకృతి మహాన్ మహతోర అహంకార పంచ తన్మాత్రాన్ని ఉభయమేంద్రియం మనః పురుష అయితే జీవాత్మ పరమాత్మశ్చ అని చెప్పేసి జీవాత్మ అక్కడ పంచమభూతాలతో కలుపుతున్నాడు. అక్కడ అణు సృష్టి చేస్తున్నప్పుడు ఆ అణు సృష్టిలో ఇమిడ్చినటువంటి జీవుడే ఈ పండ్ల ద్వారా, ఆహారం ద్వారా అభివ్యక్తమై పురుషుని శరీరంలోకి వచ్చి ఈ యొక్క స్త్రీ శరీరంలోకి వెళ్ళి పిండ రూపం దాల్చుకొని జన్మిస్తున్నాడు. అందు గురించి కదులుతున్న ప్రతి కదలికల జీవాత్మ ఉన్నాడు. కదిలించడానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. కదలడానికి నా అభిప్రాయం కూడా అదే ఆచార్యజీ. ఆ అవకాశాన్ని పరమాత్మ ఇస్తున్నాడు. పరమాణువులు అణువుల యొక్క కదలికకు ఆ అవకాశం ఇస్తున్నది పరమాత్మ అని. ఇప్పుడు
ఏంటంటే తండ్రి శరీరం నుండి వచ్చిన జీవకణానికి తల్లి వెసులుబాటు కల్పించకపోతే పిండం ఎట్లా ఎదుగుతుంటది? అక్కడ బ్రహ్మాండంలోని ఆ రహస్యాన్ని ఇక్కడ పిండంలో మనకు చూపిస్తున్నాడు కదా. అందుకని ఇవాళటి ప్రకరణంలో నేను ఉండడానికి కారణం నువ్వు, నీ దయ వల్ల, నీ భిక్ష వల్ల, నీ యొక్క గొప్పదనం వల్ల నేను ఉండగలిగాను. ఇక నేను గుర్తించడం అది నా విద్యత, గుర్తించకపోవడం నా విద్యత. అందుకే ఈనాటి పిల్లలు అడుగుతుంటారు, నువ్వు ఏం చేసినవని కనిపడేసినావు అని తల్లిదండ్రులను అంటుంటారు కదా. అదేంటంటే వారి అజ్ఞానత, వీరి వైవిధ్యాన్ని గుర్తించలేకపోవడం. కొంతమందికి పుట్టుకతో తల్లిదండ్రులు చనిపోవడం, లేదంటే ఏదో కారణంగా బంధువుల దగ్గరనో దేశ విదేశాలకో వెళ్ళిపోవడం. కానీ ఎక్కడ ఉన్నా కూడా భగవంతుడు ఏమంటున్నాడంటే నువ్వు ఎవరు అనేటువంటి పరోక్షాన్ని తవ్విస్తున్నాడు. నువ్వు ఎవరు, ఎక్కడి వాడివి, ఏ కులము, ఏ గోత్రము, ఏ ఊరు, ప్రత్యక్షాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా పరోక్షాన్ని తవ్వి గుర్తింపజేస్తున్నాడు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి రహస్యం, నువ్వు ఉన్నావు కాబట్టి నీ వల్లనే నేనున్నాను, నీవు లేకపోతే నేను లేను. కార్యమును చూసి కారణాన్ని తెలుసుకోవాలంటున్నాడు, అంతే కదా. అంతే. ఈ స్థూలంను వదిలిపెట్టి సూక్ష్మానికి వెళ్ళాలి. సూక్ష్మాన్ని, ఈ స్నానంలో ఉన్న రహస్యం అంతా అదే. ఈ వస్త్రాలు కాదు, నువ్వు. అందుకే మురికి వస్త్రాలను వదిలేయడం, శుభ్ర వస్త్రాలను ధరించడం. అదే రూపకంగా ఈ చావులో ఉన్న యథార్థ సత్యం ఇదే. ఇది శరీరం నువ్వు కాదు, ఈ స్త్రీతత్వ శరీరం నువ్వు కాదు. ఈ శరీరానికంటే భిన్నమైనటువంటి తత్వం, అవ్యక్త తత్వం. శరీరం వ్యక్తతత్వం. ఈ వ్యక్తంగా ఇలా నశిస్తుంది. ఈ నువ్వు నశించేవాడివి కాదు, నీకు నాశనం లేదు. నువ్వు నాశనం లేని వాడివి. ఎప్పటికీ ఈ శరీరాలను దాటేసుకుంటూ పోవాల్సిందే. విశ్వమ్మ గారు, మాల గుచ్చుదామా ఒక పూలదండ? ఒక్కొక్క పువ్వుకు గుచ్చేటువంటి సూది, అన్ని పువ్వులను అదివి పట్టుకునేటువంటిది దారము. ఆ దారమే ఈ జీవితము. గుచ్చుకుంటూ పోయేటువంటిది జీవాత్మ. అన్ని జన్మలు 84 లక్షల జీవాత్మల నుంచి దాటేసుకుంటూ పోవాలి. ప్రభాకర్ గారు జాగ్రత్తగా వినండి. సువర్చలమ్మ గారు పట్టుకుంటున్నారా? ఈ జన్మలు నువ్వు కాదు, ఈ కనబడే శరీరాలు నువ్వు కాదు. ఎప్పటికీ ఈ భ్రమలోంచి బయటకు రావాలి. ఈ జన్మలే, ఈ శరీరాలే నువ్వు అని అనుకుంటే బడి పిల్లల బట్టలే ప్రత్యేకం, న్యాయాధీశుని వస్త్రాలే ప్రత్యేకం, డాక్టర్ వస్త్రాలే ప్రత్యేకం. అవి అన్ని మనకు ఇక్కడ వీళ్ళు జబర్దస్త్ స్టేజ్ మీద వాళ్ళు వేసుకొని చూపిస్తుంటారు కదా. యోగ్యత లేదు, ఏది లేదు, కానీ అలా నటిస్తుంటారు. ఎవరి బట్టలు వాళ్ళే ఆచార్యజీ. నాటకాల లోపల ఈ నేను ఎవరిని అన్న దగ్గర దేహాన్ని ఒలిసేటప్పుడు ఈ వస్త్రాలను కూడా ఒక్కొక్కసారి ఒలవండి. ఈ వస్త్రాలు కాదు, ఈ వస్త్రాలు కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. జడ్జి ఆ యొక్క కుర్చీ మీద కూర్చుండి చెప్పడం, లాయర్ ఒక్కొక్క విషయాన్ని గుచ్చి అడిగి సత్యాన్ని బయటకు బహిర్గతం చేయడం, అందరికి తెలియజేయడం, ముద్దాయిని పట్టించడం, డాక్టర్ రోగాన్ని పట్టుకొని చికిత్స చేసి రోగిని బ్రతికించడం, ఆపరేషన్ చేయడం. వీటన్నిటిలో ఈ వస్త్రం కాదు. ఈ వస్త్రం ఎట్లయితే కాకుండా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుందో అదే రూపకంగా ఈ దేహం కాదు. ఈ దేహం ఒక నిమిత్తం మాత్రమే. కళ్ళతో చూసినప్పుడు ఈ శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాలు ఏ రకంగానైతే నిమిత్తంగానే ఉంటాయో, ఈ వస్త్రాలు వేసుకునేది మనం, పనిచేసేది మనం, వస్త్రాలు కాదు అనేటువంటిది ఎంత ప్రత్యక్షము. ఆధ్యాత్మికంలోకి వచ్చేసరికి ఈ దేహం కూడా అంతే. ఈ దేహము కేవలం కనబడుతుంది మాత్రమే. ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు.
ఈ వృద్ధాప్యం శ్యామలయ్య గారు డబ్బు సంపాదన చేసేటువంటిది, డబ్బును కాపాడుకునేటువంటిది, భార్య పిల్లలు, దుకాణాలు, వ్యాపారం అంతా చేసేది ఈ దేహం గురించే, కనబడే దేహం గురించే, ఆత్మ గురించి కాదు. ఆత్మ గురించి చేయాలి అంటే సమిధలు చేత పట్టుకొని గురువు యొక్క సాన్నిధ్యానికి రావాలి, ఆశ్రమానికి రావాలి, గురుకులానికి వెళ్ళాలి, అక్కడ తపస్సు చేయాలి. అన్ని విషయాలు నోటితో చెప్పబడవు, అన్ని విషయాలు నోటితో చెప్పబడవు, అన్ని విషయాలు చెవులకు వినబడవు. కొన్ని విషయాలు సహనావతు సహనౌ భునత్తు. అర్థమేంటిది చెప్పండి. సహనావతు అంటే ఇద్దరిని అది మిత్రుని గురించి చెప్పండి అని అంటే, మిత్రుడు ఎటువంటి వాడు అని అంటే సహవాసి ఏవ విజానీయాత్ సహవాసినాం స్వభావం. మిత్రుడు ఎటువంటి వాడు అనేటువంటిది అతని సాన్నిధ్యంలో ఉండి అతనితో పాటు కూర్చోవడం, లేవడం, నడవడం, నవ్వడం, తుల్లడం అన్ని చేస్తున్నటువంటి వారు ఎంత బాగా తెలుసుకుంటారో బయట నుండి చూసేవారు అంతగా తెలుసుకోలేరు. ఓమాచారి, బయట నుండి చూసేవారికి మనం అన్ని రకాలుగా నటించి నేను గొప్పవారిని చూపించగలుగుతుంటాం. కానీ మనతో పాటు ఈ భగవంతుడు చేపిస్తున్న నాటకంలో ఈ భార్యతత్వం అంతే, ఈ భర్తతత్వం అంతే. అందుకే వీళ్ళకి పేరు పెట్టారు దంపతి. దంపుకుంటారండి, గుచ్చి పొడుచుకుంటారు. నువ్వు ఇట్లా పెళ్ళైనతో పరిచయం అయినప్పుడు గొప్ప మా వాళ్ళు ఇటువంటి వారు, మా వంశం ఇటువంటి, ఇది అదే లేనిపోయిన గొప్పలని చెప్పుకుంటారు. ఇక వివాహమై ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఇక అక్కడ మొదలవుతుంటది అన్నట్టుగా అసలైనటువంటి ఈ ఉల్లిగడ్డ పొరలన్నీ విప్పుతుంటారనమాట. ఓహో నువ్వు ఇటువంటిదన్నా, నువ్వు ఇట్లనా అని చెప్పేసి ఒకరికొకరు ఎత్తి పొడుచుకోవడమే దంపుకోవడం. ఈ దంపడం అయిన తర్వాత, మెదిగిన తర్వాత అప్పుడు యథార్థ జీవితం. ఓమాచారి, భాగ్యలక్ష్మి గారు తప్పుగా చెప్తున్నామా? లేదా తెలుసుకోవాలని తర్వాత అందుకనే ఇవన్నీ బొలిస్తే ఆ లోతుగా ఉన్నటువంటి ఆ రహస్యాన్ని పట్టుకోవడమే. అందుకే భగవంతుడు ఈ ఉల్లిగడ్డల రేటు పెరిగిపోతుంది, ఉల్లిగడ్డ అంటారు. దాంట్లో ఉల్లి ఎక్కడుంది, అది గడ్డ ఏమిటి చెప్పండి? అన్ని పొరలే. అట్లా చూస్తారంటే దిష్టి తగులుతుంది నాకు మళ్ళీ. అన్ని పొరలే ఉంటాయి ఆచార్య. మరి గడ్డ ఉండదు, గడ్డ పేరు మాత్రమే. అమ్మగారు అన్ని పొరలే ఉంటాయి. అల్లుకునే ఉల్లి ఎక్కడుంది? అల్లుకునే ఉల్లి ఎక్కడుంది? పొరల మధ్య అంతటి ఉన్నది. ఆ ఉల్లి వాసన అనేటువంటిది, మనల్ని అల్లుకునే ఉల్లి వాసన అనేటువంటిది అణువణువున ఉంది, ప్రతి పొరలోనూ ఉంది. ఈ ఆత్మ కూడా అంతే. శరీరంలో ఆత్మ, బ్రహ్మాండంలో పరమాత్మ. ఇప్పుడు నొప్పి ఎక్కడ ఉంటది? గుచ్చుకుంటే ఏదైనా సూది గుచ్చుకుంది, దోమ గరిసింది, ఈగ గరిసింది, నొప్పి ఎక్కడ ఉంటది? శరీరం అంతా ఉంటుంది. గాయమైంది అక్కడేనైనా అనుభవం మాత్రం శరీరం అంతా ప్రభావితమైంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడికి వెళ్ళాలి, ఇంద్రియాలని అక్కడికి వెళ్ళాలి, చేతులు కూడా అక్కడికే వెళ్ళాలి, కళ్ళు కూడా అక్కడికే వెళ్ళాలి, అక్కడ దానికి పరిష్కారం చూడడానికి. అందుకని నేను ఉన్నాను అంటే నీ వల్ల, నీ దయ వల్ల, నీ కారణంగా నేనున్నాను. ఇది చెప్పండి వారికి. ఎవరికి? హేతువాదులకు అంటుంటారు కదా, ఉంటే చూపెట్టి, కళ్ళకు చూపెట్టి. పుష్పమ్మ గారు నాన్నను చూపిస్తామా? ప్రభాకర్ గారు అమ్మను చూపిస్తామా? అంటే మనకు ఆవిడ జన్మనిస్తున్నప్పుడు మనకు ఎలా అమ్మ అయిందో మనం చూపించగలమా? నాన్న మనకు జన్మనిస్తున్నప్పుడు అతను మనకు నాన్న ఎలా అయ్యాడో మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తామా? సాధ్యమా? ఇది సాధ్యం కాదండి. సత్యం కాదు ఆచార్య. మీరంతా నా చెప్పుడు మాటల్లోకి వస్తున్నారు, అనుభవంలోకి రండి. మళ్ళీ అట ఓంప్రకాష్ చెప్పింది ఇట్లా అట, ఈ ఓంప్రకాష్ మాటలు కాదు. ఓంప్రకాష్ని వదిలేదు, ఊడ్చిపడేయండి. అనుభవం గొప్పది ఎవరి జీవితంలో వారికి. అందుకని భగవంతుడు ఈ షడ్రుచులన్నీ ప్రతి ఒక్కరికి
నిమ్మకాయ, చింతపండు, చెరుకు గడ ఇవన్నీ పదార్థాల రూపంలో చూపిస్తున్నా కూడా పదార్థాలను ఒలిసిన తర్వాత పదార్థ గుణం ప్రతి ఒక్కరికి అనుభవపేతంగా తెలియజేస్తున్నారు. అంతే, అనుభవపేతంగా. అందుకని ఓం ప్రకాష్ను పట్టుకోకండి. ఈ మాధ్యమంగా జ్ఞానాన్ని అనుభవం పూర్వకంగా తెలుసుకోవడం. అనుభవం తెలుసుకున్నప్పుడు, అనుభవం వచ్చినప్పుడు ఇక వారు మోసపోలేరు. అనుభవం తెచ్చుకోనటువంటి వారు, ఇందాక గారు చెప్తున్నారు కదా, చాలా రోజుల తర్వాత వచ్చారు భీమరావు గారు, ఆలోచన చేయండి, ఈ విషయాన్ని ఆలోచిస్తే ఇంకా లోతుగా అర్థమవుతుందని చెప్తున్నారు కదా. ఆ చింతన అనేటువంటిది ఈ ఆధ్యాత్మికంలో ఒంటరిగా ఉండొద్దు, ఇంకొకరితో పాటు ఉండాలి. మనం ఆలోచించేటువంటి విధి విధానం సరైందా కాదా ఇంకొకరికి చెప్తూనే ఉండాలి. నాలో ఏమైనా పొరపాటు ఉంటే చెప్పండి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటంటే ఎంత మనం ఇతరులకు చెప్తుంటే అంత పెరుగుతుంటది. ఎందుకంటే వాళ్ళు మెరుగలేరుతుంటారు అన్నట్టుగా. లేదు నువ్వు ఇట్లా చెప్తున్నావు, ఇది తప్పు, ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళు మెరుగలేరుతుంటారు. అన్నం వండేటప్పుడు బియ్యంలో రాళ్ళు మట్టి పిల్లలు తీస్తుంటారు కదా అమ్మలు, అది ఆ రహస్యం ఇది. కానీ నాకు ఇంత తెలిసింది, నేను నీకు చెప్తే మళ్ళీ నువ్వు తెలివైన దానం అవుతుంటావు, తెలివైన వాడివి అవుతుంటావు, మళ్ళీ నాకు విలువ లేకుండా పోతుంటది అనే మూర్ఖులకు వీరి ద్వారా చాలా విద్యలు లుప్తమైపోయాయి, కనబడకుండా కనుమరుగైపోయాయి. వాటి వల్ల ఏమి ఉపయోగం లేదు. అందుకని విద్యను పంచాలి, ఎంతగా పంచితే అంత మంచిది. అలాగని చెప్పేసి కనబడ్డ ప్రతి ఒక్కరిని కూర్చుండబెట్టుకొని వారికి సోది చెప్పుకుంటూ కూర్చుంటాను అనుకోండి, వామ్మో ఇవి వచ్చిందా నన్ను కాపాడు, నాకు ఆరోగ్యం వల్ల నాకు వస్తున్నది అని చెప్పేసి పారిపోతుంటారు. అట్లా చేయకండి. వాళ్ళలో రుచి పుట్టించేటట్టుగా చిన్న చిన్నగా ప్రశ్నించి చిన్న చిన్నగా చేస్తూ ఈ ప్రసంగాన్ని వారికి ఇష్టం వచ్చిన విధంగా, ఇప్పుడు ఈ ఎపిసోడ్లతోటి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి, ఇది ఇట్లా అంటున్నారు, ఇది సత్యమేనా? ముందు మనం శిష్యులం కావాలి వారికి. వాళ్ళలో అభిరుచి పుట్టించాలి అంటే ఏంటంటే ఇది ఇట్లా అన్నట్టు, ఇది ఎంతవరకు నిజం, వాళ్ళకేం తెలియదు. అయినా మనము శిష్యులమైతే వాళ్ళు చెప్పడానికి రుచి పుట్టించుకుంటారు అనమాట, ఆసక్తి చూపిస్తుంటారు. ఆ రకంగా నెమ్మదిగా చేయాలి. కానీ ఒకేసారి ఇది నా అభిప్రాయం నువ్వు విను అని అంటే ఎందుకు వినాలి? ప్రభాకర్ గారు, ఇది రహస్యం. మీరు అడిగారు కదా మొన్న, వాళ్ళు ఎట్లా చెప్తే వింటారు అని. అంటే వాళ్ళ భాషలో వారికి చెప్తేనే వారికి అర్థమవుతుంటది. అందుకే బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు, మా గురువు గారి యొక్క గురువు గారు, వారు ఏమంటారంటే మనకు ఎంత వస్తుంటది, ఎంత యోగ్యత ఉన్నది, ఎన్ని భాషలు వస్తూ అన్నది ముఖ్యం కాదు, ఎదుటి వారికి అర్థమవుతుందా లేదా, మన అభిప్రాయాన్ని ఎదుటి వారు పట్టుకుంటున్నారా లేదా. వారు పట్టుకుంటే మనం సఫలమైనట్టు, వారు పట్టుకోనంత వరకు మనం వెర్రి వాళ్ళమే. అందు గురించి వారి స్థాయిలో వారు అర్థం చేసుకునేటువంటి భాషలో వారికి చెప్పాలి. అందుకని ఇక్కడ ఏంటంటే దేవుడు ముందు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క సృష్టి ప్రపంచం ఉంది. ఆ రహస్యాన్ని దేవుడు మనకు విప్పి మరీ చెప్పడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులను ముందు ఉంచి వాళ్ళ గడపన మనల్ని పుట్టిస్తున్నాడు. అంటే మన జీవితాన్ని చూపించడానికి నాటకీయ రూపకంగా మనల్నే పాత్రధారులను చేసి మనకే కనువిప్పు కల్పింపజేయడం. మనకేం అలవాటు అంటే ఇదివరకు టీవీలలో సినిమాలలో చూసేది వేరే వాళ్ళ కథను, ఎవరిదో కథను ఇంకొవరో నటిస్తుంటే చూసే అలవాటు ఉంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు కావలసిన రహస్యాన్ని మనకే చెప్పడానికి మనల్నే పాత్రధారులను చేసి మన చేతనే ఆడించి మనకి కనువిప్పు కల్పిస్తున్నాడు. అందుకే ఇది మనం పట్టుకోలేకపోతున్నాం. ఇన్నాళ్ళు ఎదుటి వారిని చూసే, ఎదుటి వారి నాటకాన్ని, ఎదుటి వారి పాత్రలను చూసే అలవాటు పడ్డటువంటి మనది మనం చూసుకోలేకపోతున్నాం. ఇదే కారణం. ఈ ఋషి మునులు మరి ఎవరు వారు దాన్ని ఏమన్నా గుర్తించుకున్నారు? మధ్యలో రకండి. ఈ ఋషులు మునులు తపస్సులు వీళ్ళు గురువులు ఆచార్యులు వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు తెలుసుకున్నది ఏకాంతంలో కూర్చుండి ఆలోచిస్తున్నారు. ఇదేంటని అక్కడ పట్టుబడ్డాడు దేవుడు. సా పూర్వేశమపి గురు కాలేన అనవచ్చేదాత్.
ఈ కాలంతో నశించేటువంటి గురువు కాదు ఆ భగవంతుడు. ప్రతి కాలంలోనూ ఉంటాడు, ప్రతి సృష్టిలోనూ ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు అనేటువంటి ఆ భగవంతుడే గురువుగా ఉండి మనకు ఈ యొక్క విద్యను బోధిస్తున్నాడు అనేటువంటిది వాళ్ళు గుర్తించారు. మనం కూడా ఆ రకంగా గుర్తించాలి. ఆ గుర్తించినటువంటి అనుభవమే ఆధ్యాత్మిక సాక్షాత్కారం. ఇంకా ఇంతకు మించి ఏమి లేదు. ఓం ప్రకాష్ లేడు, ఇంకా ఏ ఋషి లేడు, ఎవరు లేరు, వేదం లేదు, ఖురాన్ లేదు, బైబుల్ లేదు, ఏది లేదు. మన అనుభవం పెరగాలి. అనుభవం పెంచుకోవడం అంటే ఏంటంటే మళ్ళీ మోసపోకుండా ఉండడం. తీపి అంటే ఏంటి? తిని చూసిన తర్వాత తెలిసినటువంటి అనుభవం. ఇక తీపి గురించి మనకు పుస్తకాలు అక్కర్లేదు, చదవాల్సిన అవసరం లేదు, ఒకరి ఉపన్యాసం వినాల్సిన అవసరం లేదు. నొప్పి ఒకసారి మనకు దేని ద్వారానైనా, చీమ ద్వారానో, సూది ద్వారానో, దేని ద్వారానో నొప్పి మనకు అనుభవం అయింది అనుకోండి, ఆ నొప్పి గురించి మనం చదవాల్సిన అవసరం లేదుగా. అనుభవం. భగవంతుడు చెప్పేది ఇదే. వెలుగుతుందా? అందుకని అనుభవాన్ని పెంచుకోవాలి. అనుభవం గొప్పది. అనుభవజ్ఞులకు తిరుగులేదు. కానీ అటలో నటించే వారికి మాత్రం అడుగడుగున ఎదురు దెబ్బలే. ఆచార్య, ఇప్పుడు ఇంతకు మొదలు జ్ఞానాన్ని, డబ్బుని గాని ఆ గుడిసెలలో దాస్తే ఎలుకలు కట్ చేస్తుంటే అవి ఎవరికి పనికి రాకుండా పోయి కొంతమంది తెలియక భూములు దాపెట్టి జ్ఞానము అంటే డబ్బులు కూడా ఆ విధంగా ఇప్పుడేమో ఆన్లైన్ లో చేస్తుండరు, అందరికి అవసరం ఉన్నట్లు తీసుకుంటున్నారు. అంటే తెలివి కూడా అట్లా ఆన్లైన్ లో అందరికి పంచినట్లు అవుతుంది. తెలివి ఒకరికి చెప్పినట్టు. ఈ అనుభవం పెంచుకోవాలి. ఆ పుస్తకాల్లో చదవడం, యూట్యూబ్ లో వినడం, ఇవనేటువంటివి సరైనటువంటివి కావు. గురువు యొక్క ఎదురెదుగా కూర్చుంటే వారి వాగ్ధాటి కళ, ముఖ వర్చస్సుతోటి మనలో పేరుకుపోయినటువంటి జన్మాంతరమైనటువంటి అజ్ఞానాన్ని కడిగి పడేస్తుంటుంటది. ఆ యొక్క వైవిధ్యం అనేటువంటిది మనలో వస్తుంటది. అందుకే భగవంతుడు సంతాన రూపంలో తల్లిదండ్రుల సాన్నిధ్యంలో పెట్టి చూపించడం. గురువుగారు ఎంత విద్య ఎంతైతే బోధిస్తున్నాడో అది ఆ వారి జీవితంలో ఉన్నదా లేదా అని చెప్పి శిష్యుని పంపించి చూపిస్తున్నాడు. గమనిస్తున్నారా? గమనిస్తున్నాం ఆచార్య. ఇక్కడ గురువు గారు మాటల వరకే చెప్తున్నారా, చేతల్లో కూడా ఉన్నదా అని తెలుసుకోలేడం. అంతే కదా? అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రి చెప్పేటువంటిది, వాళ్ళు చేసేటువంటిది వాళ్ళ కడుపున పుట్టించి ప్రతిదీ. ఇక ఆ పిల్లల రహస్యం చూడండి. ఎప్పుడైనా తల్లిదండ్రి అర్థం కాని మాటలు మాట్లాడితే కళ్ళప్పగిచ్చి వాళ్ళ మొహంలో చూస్తూనే ఉంటుంటారు. ఏంటి అట్లా చూస్తున్నా, ఏమైంది మనం ఆశ్చర్యపోతుంటాం. ఇది గమనించారా? గమనించాం. అది ఇది రహస్యం. దేవుడు చెప్పేది ఇది. అనుభవం గొప్పది. అందుకని అనుభవపేతంగా తెలుసుకోవాలి. పుస్తకాల్లో చదివింది, ఇంకెక్కడో చూసింది అది అట యూట్యూబ్ లో చెప్పారు, పుస్తకంలో ఉన్నది వేదంలో చెప్పారు, ఖురాన్లో చెప్పారు, బైబుల్లో చెప్పారు, అది మన అనుభవం కాదు. అమ్మ గురించి చెప్పండి నరేష్ గారు. ఆచార్యజీ, ఒక ప్రశ్న ఉన్నది చాలా రోజుల నుంచి. ఈ ఆత్మ అనేది ఈ పరమాత్మని ఏ విధంగా తెలుసుకుంటుంది తను సాక్షాత్కారం అయినట్టుగా? ఎందుకంటే పరమాత్మకి ఆకారం ఉండదు, నిరాకారమే. ఆత్మకి ఆకారం ఉండదు, నిరాకారమే. ఇంద్రియాలు ఉండవు. ఏ విధంగా అనుభవపూర్వకంగా ఏ విధంగా తెలుసుకుంటుంది అదే పరమాత్మ సాక్షాత్కారం అని? ఇప్పుడు ఇందాక ఓం ప్రకాష్ ప్రసంగంలో తీసుకొస్తున్నాడు. ఉల్లి ఎక్కడుంది? అల్లుకునే ఆ పొరలలో ఉల్లి ఎక్కడుంది? అనువనమున ఉంది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ యొక్క జీవాత్మను అజ్ఞానంలో ఉన్నది కాబట్టి ఈ దేహములతోటి తీసుకొచ్చి దేహాలను ఒలిచి, ఇదిగో నువ్వు నిరాకారం, నువ్వు నిరాకారమే, నేను నిరాకారమే అనేటువంటిది సత్యం. కానీ ఇవాళటి ప్రకరణంలో ఏంటంటే, నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఉన్నాను, నువ్వు లేకపోతే నేను లేను.
ప్రతి విత్తనం ఏమంటుందంటే చెట్టును, నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఉండగలిగాను. శ్యామలయ్య గారు, ఇవాళటి ప్రకరణం వేరు. నిన్నటి ప్రకరణంలోనేమో ఈ విత్తుతోట చెట్టు తయారైంది. అంటే దేవుడే, భక్తుడే భగవంతుని గుర్తిస్తున్నాడు. పిల్లలే తల్లిదండ్రిని గుర్తిస్తున్నారు. తల్లిదండ్రికి తల్లిదండ్రి అని పేరు. ఈ పిల్లలు పుట్టక ముందు వారు కేవలం దంపతులు మాత్రమే, భార్యాభర్తలు మాత్రమే. వీళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు అనిపించుకుంటున్నారు. గురుత్వం ఎక్కడ ఉన్నది అంటే శిష్యులు చేరిన తర్వాతనే గురువులోని గురుత్వం, బాధ్యతాయుతమైనటువంటిది. కానీ ఇవ్వాలటి ప్రకరణం ఏంటంటే, నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఉన్నాను, నువ్వు లేకపోతే నేను లేను. నరేష్ గారు, మీ ప్రశ్నకు సమాధానం వస్తుందా? మూలం రావట్లేదు ఆచార్యజీ. నువ్వు ఉంటేనే కదా నేను ఉన్నాను. అది ఉన్నాను అని తెలుస్తోంది ఆచార్యజీ, కానీ గుర్తించడం ఎలాగా అని. అదే పరమాత్మ సాక్షాత్కారము, అదే పరమాత్మ స్థితి అని గుర్తించడం ఎలాగా అని. ఇవాళటి అంతా ఆశా పూర్వేశామపి గురు కాలేనా నవచ్ఛేదాత్ అనేటువంటి సూత్రం ద్వారా పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే, మనకు కావలసినటువంటి జ్ఞానోదయాన్ని, జ్ఞానాన్ని మనకు బోధించడం కొరకు ఒక నాటకాన్ని ఏర్పాటు చేసి, ఆ నాటకములో పాత్రలుగా మనల్ని, ఈ 84 లక్షల జీవరాశులుగా మనల్ని జన్మింపజేసి, ఈ జన్మలలో కనబడుతున్నటువంటి ఈ 84 లక్షల జీవరాశుల శరీరాలు, ఇది నువ్వు కాదు, ఈ శరీరాలను దాటుకుంటూ పోవాలి అని చెప్పేసి శరీరాలను ఒలుస్తూ చెప్తూ చివరికి నువ్వు నిరాకారమే అని ఆత్మకు చెప్తున్నాడు కదా. ఇదంతా వ్యవస్థ చేస్తున్నది ఎవరు? పూలదండ గుచ్చుతున్నది ఎవరు? ఆ పూలదండలో ప్రతి పువ్వు ఆ సూదితోటి గుచ్చుకొని పోయి దారంతో ముడిపడి ఉండడం మాలగా తయారవుతున్నది. ఈ 84 లక్షల జీవరాశులు, ఈ శరీరాలు అనేటువంటి పువ్వుల వంటివి. ఈ పువ్వులలో జీవించుకుంటూ వస్తున్నటువంటిది దారం వంటిది. కానీ అన్ని పువ్వులను దాటుకుంటూ సూది ముందుకెళ్ళిపోతుంటది, ఏ పువ్వులోనూ ఉండదు. మాల వేసుకునేటప్పుడు సూది ఉంటుందా? ఈ రహస్యమే. ఈ మాలను గుచ్చేవాడు భగవంతుడు, 84 లక్షల జీవరాశులది. అందుకే ఇవాళ ప్రకరణంలో ఓం ప్రకాష్ చెప్తున్నది ఏంటంటే, శాస్త్రంలో ఉన్నది వారి అభిప్రాయం, మన అభిప్రాయం, వారి అనుభవం. ఎవరైతే ఆ శాస్త్రాన్ని రాశారో వారి అనుభవం, మన అనుభవం కాదు. అనుభవపేతంగానే తెలుసుకోవాలి. ఈ ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఏంటంటే, అనుభవోపేతంగా తెలుసుకోవాలి. అనుభవోపేతంగా తెలుసుకున్నటువంటిదే సాక్షాత్కారం. ఈ అనుభవం లేకుంటే కాదు. మనం అటలోంచి, ఇందాక ముని గారు అంటున్నారు కదా, ఇట అంటే ఈ విధంగా, ఇట అంటే ఈ విధంగా, అంటే ఈ విధంగా అంటే మనం జీవిస్తున్నాం. అందుకే ఈ 7 రుచులలో తీపి అంటే, కారం అంటే, ఉప్పు అంటే, చేదు అంటే, వగరు అంటే, పులుపు అంటే, ఇవి చెప్పగలమా? అమ్మ అంటే చెప్పగలమా? అందుకే జీవింపజేస్తున్నాడు. అందులో జీవించు, అనుభవోపేతంగా తెలుసుకో. అందుకని దేవుడు ఉన్నాడా లేడా అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళి వచ్చాను? ఈ చెట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? ఈ గుట్టలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? ఈ చెట్లను గుట్టలను పక్కన పెట్టండి, అమ్మ ఎదలో పాలెందుకు వస్తున్నాయి? నేను రాబోతున్నా నా గురించి కదా. చెట్ల మీద ఈ పండ్లు ఎవరి కోసం వస్తున్నాయి? ఆవు పొదుగులో పాలు, నదులలో నీళ్లు ఎవరి కోసం? ఎవరు పుట్టిస్తున్నారు? ఈ గాలి ఎవరి కోసం వస్తుంది? ఆ పుట్టినటువంటి శిశువుకి చెప్తున్నాడు కదా, అహమేవ వాయు ఇవ ప్రావమి ఆరభమానా. ఇదిగో వాయువుగా నేనే నీ దగ్గరికి వస్తున్నాను, నిన్ను జీవింపజేయడానికి. నువ్వు పీల్చుకో, శ్వాస తీసుకో అని చెప్పేసి భగవంతుడే వాయు రూపంలో వస్తున్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు కదా వేదమంత్రంలో. ఈ శాస్త్రం మనల్ని తప్పుదోవ పోకుండా కాపాడేటువంటిది, సరైనటువంటి దిశానిర్దేశంలో తీసుకెళ్లేటువంటిది. టార్చ్ లైట్ గొప్పదా, మనం గొప్పనా? టార్చ్ లైట్ మనకు సహకరిస్తుంది, నడవాల్సింది మనమే.
చెప్పులు. వెలుగు ఆజాది వెలుగు చూపిస్తున్నది. ఈ దారిలో ఇట్లా అది ముందు లేకుండా ఉన్నది, చక్కగా వెళ్ళని చెప్పి. అదే మనల్ని దారి తప్పకుండా మనల్ని సరిగ్గా సూటిగా తీసుకెళ్తుంది. శాస్త్రాలు అటువంటివి, మార్గాన్ని చూపించేటివి. అంతే ఆ మార్గంలో మనమే నడవాల. నడవాలి. అది అందుకనే ఈ ఓం ప్రకాశ్ పట్టుకోవద్దు, ఇంకొక గురువును పట్టుకోవద్దు. మనం అనుభవాన్ని పెంచుకోవాలి. మన అనుభవం గొప్పది. అనుభవం మోసం కాదు. అర్థమవుతుందా? అవునా? అర్థమవుతుంది ఆచార్య. జ్ఞానంతో తెలుసుకోవాలండి, అనుభవం తెలుసుకోవాలి. ఓ ఆజాది, ఉప్పు చేదుగా ఉన్నది అంటే మనం నమ్ముతామా? అది నమ్మాల్సిందే మరి. ఇప్పుడు నాలుగు మీద పెట్టుకుంటే ఉప్పుగా ఉన్నదని ఎప్పుడైతే అనుభవం వస్తుందో అప్పుడే అది యథార్థ అనుభవంలోకి వస్తుంది. కాదు స్వామి, అది కేవలం శాస్త్రాలలోనే సత్యం ఉంది అని నమ్మేటువంటి వాళ్ళు నమ్మాల్సిందే ఉప్పు చేదుగానే ఉంటదని. అది అనుభవపేతంగా తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. చెరుకు గడ పుల్లగా ఉంటది అనేది ఎప్పుడు తెలుస్తుంది? నమిలినప్పుడే, చెరుకు రసం తాగినప్పుడే. అందుకే ఇది కూడా చూపిస్తున్నాడు ఈ రహస్యాన్ని. చింతపండు నిమ్మకాయ పులుపు కాదట, అందుకే పిండి అవతల పడేస్తున్నాడు. అవతల పడేయించి రుచి చూపిస్తున్నాడు. అర్థం కావట్లేదా నరేష్ గారు? అర్థమైంది ఆచార్యజీ. మరి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలా. ప్రాక్టికల్. మొత్తం అనుభవపేతంగా వ్యావహారికంగా తెలుసుకునేదే సాక్షాత్కారం. అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. చెప్పుడు మాటలపై ఆధారపడకూడదు అని. ఆచార్య ఇప్పుడు మీరు క్రితం చెప్పినటువంటిది దాంట్లో ఒక సామెత కూడా ఉన్నది, దోస్తీ కర్కే దేఖనా సోనా గస్కే దేఖనా అని. అది అది లేదంటే అంత మోసమే మోసమే మోసమే. ఇప్పుడు మోసాలు ఎక్కువ ఆచార్యజీ. గురువులు దొంగ గురువులు ఉన్నారు. కాదు నరేష్ గారు, మన చుట్టూ అందరు మోసగాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఎట్లా తయారవుతుంటాం? ప్రతిదీ ఆచితూచి. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. జాగ్రత్తగా వినండి. ఒక దొంగ ఇంకొక దొంగను పట్టుకోవడానికి ఎంత తెలివితో ఆలోచిస్తూ ఉంటాడో, ఒక బంగారాన్ని గీతరాయి మీద గీసి అది నిజమైందా తప్పుదా అని తెలుసుకోవడానికి బంగారం అమ్మేటువంటి, బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళను పసిగడతారు. కానీ మనం అనుభవం లేనటువంటి వాళ్ళలో పడిపోతాం. అంతే, ఇదే తేడా. అందుకని భగవంతుడు మనకు అయిన వాళ్ళను, ఆప్తులను, సుపరిచితులను తక్కువ మందిని పెడుతున్నాడు, అపరిచితులను ఎక్కువ మందిని పెడుతున్నాడు. అందు గురించి మన వ్యక్తిత్వం ఎక్కడ కలుగుతుంది అని అంటే సమాజంలో కలుగుతుంది. నరేష్ గారు, సత్యమాచార్యజీ. అవును, సమాజం నుంచే వ్యక్తిత్వ వికాసం. మనల్ని తల్లి కడుపులోంచి కుటుంబంలోకి తీసుకొస్తున్నాడు, కుటుంబంలోంచి కాలనీకి తీసుకొస్తున్నాడు, కాలనీ నుంచి అపరిచిత సమాజంలోకి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మీరెవరో మేమెవరో భగవంతుడే ఈ విధంగా కలిపిండు, మనకి ఎలాంటి సంబంధాలు లేవు కానీ భగవంతుడే కలిపిండు అనుకోవడం తప్పేం కాదు కదా. దీనికి సమాధానం చెప్పండి. ఎవరు చెప్తారు? పుష్పమ్మ గారు చెప్తారా? ఎవరు చెప్తారు? ప్రభాకర్ గారు, శ్యామలయ్య గారు అడుగుతున్నటువంటిది మళ్ళీ అడగండి శ్యామలయ్య గారు. ఇప్పుడు మనమందరం ఈ విధంగా కలిసి ఈ యొక్క సత్సంగం చేస్తున్నాం అంటే భగవంతుడే కలిపిండు, భగవంతుడే అనేది గట్టిగా నమ్ముకుంటే అదే కరెక్ట్ అనిపిస్తుంది. లేకుంటే మనకేం సంబంధాలు లేవు కదా. నమ్ముకుంటారంటే నమ్మకం అంటే చెప్పండి, కరోనాను పంపించండి, నమ్ముతున్నావా లేదన్నది. అవునాచార్య, దాంట్లో కూడా యథార్థం ఉంది. లేకోకుంటే ఏ సంబంధం లేకోకుండా కూడా మనం ఇలా కలిసి సత్సంగానికి రావడం అనేది కూడా. కరోనా ఒక నిమిత్తం, కరోనా ఒక సాకు, వివాహం సాకుతోటి అమ్మాయిని తల్లిదండ్రుల దగ్గర నుంచి భర్త దగ్గరికి, పుట్టింటి నుంచి మెట్టినింటికి ఎట్లయితే పంపిస్తున్నాడో, మన అందరి జీవితం ఉద్ధరించడానికి భగవంతుడు ఈ కరోనాను ఒక సాకు చూపించాడు. అంతే కదా? కరోనా ఒక సాకు. అది ఎట్లా అని అంటే లాక్డౌన్, నువ్వు బయటకు పోదు, ఎక్కడికి కదలదు, ఇంట్లోనే గృహ నిర్బంధం.
అట్లా ఉంచి మనల్ని ఒక దగ్గరికి చేర్చాడు. అవును, మన పక్కన వాళ్ళతోనే ఒక్కోసారి మనం మాట్లాడవాలి. కాదు, శ్యామలయ్య గారు అడుగుతున్నటువంటిది ఏంటంటే, మరి ఈ రకంగానే భగవంతుడే చేయిస్తున్నాడు అని అంటే ఇది ఎవరు చేయించారు? మీరు చేస్తారా, నేను చేశానా, మన అమ్మ చేసిందా, మన నాన్న చేశారు, మన గురువు ఎవరు చేశారు? కరోనాను ఎవరు పంపించారు? మనల్ని ఈ రకంగా మనల్ని ఉద్ధరించాలి అని అన్నప్పుడు మొన్నటి ప్రసంగంలో ఇక్కడ కొంతమంది ఉంటారు, ఆ అమ్మాయి పేరు ఎత్తుకుంటే ఆమె బాధపడుతుంది. ఏంటంటే వీళ్ళు దరిద్ర స్నానం చేస్తుంటారు, తలంటు స్నానం చేయరు. ఆ భగవంతుడేమో ఆ ఆయుర్వేదం, ఋగ్వేదం యొక్క ఉపవేదం ఆయుర్వేదంలో ఏమని చెప్తున్నాడంటే, పైర్ గరం, పేటు నరం, సెర్ ఠండా. ఈ 3 సూత్రాలు ఎవరైతే పాటిస్తారో వారికి రోగం రాదు జీవితంలో ఎప్పటికీ. ఆచార్యజీ తెలుగులో చెప్పండి ఆచార్య ఒకసారి. కాళ్ళు వేడిగా చెప్పండి మునిగారు, చెప్పడం రావాలి. అరికాళ్ళు వెచ్చగా ఉండాలి, పుట్ట మెత్తగా ఉండాలి, ఈ యొక్క మాత నొచ్చిన భాగం చల్లగా ఉండాలి. దాన్ని హిందీలో ఏం చెప్పారంటే పావు గరం, పేట్ నరం, మాత ఠండా. అది నియమం. అందు గురించి ఈ రూపకంగా ఎప్పుడైతే మనం పాటించడం జరుగుతుంటుందో దాంతో మనకు ఇక రోగాలు అనేటువంటివి రావు. వీటిని పాటించాలి. అనిద్ర అనేటువంటిది ఉండదు, ఇక మంచి నిద్ర వస్తుంటుంటది. ప్రసంగం మీద మర్చిపోయడం జరిగింది. ఇది ప్రసంగాన్ని మళ్ళీ రేపు ఇంకా కొద్దిగా విప్పాలి. ఇంకా సమయం అయిపోయింది కాబట్టి. ఇది ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. మనము ఇప్పటి వరకు దాదాపుగా 2.5-3 సంవత్సరాల నుంచి నేనెవరు అని చెప్పి కొంచెము జీవాత్మ తన తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ రోజు నుంచి నేను కాదు, నువ్వెవరు, నువ్వుంటేనే నేనున్నాను, నా అస్తిత్వం నీ వల్లనే ఉన్నది, పరమాత్మను తెలుసుకునేటువంటి అస్తిత్వం ప్రారంభం అయింది ఈ రోజు ఎపిసోడ్ నుంచి. కాబట్టి ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినండి. వినడం ద్వారా శ్రవణము మననం 2 జరుగుతుంది, 2 క్రియలు జరుగుతాయి, బాగా లాభం కలుగుతుంది. ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ గారు. అనంతరం మీరు సంధ్య ఉపాసన వరలక్ష్మి గారమ్మా. ఓం చేయించండి. ఓం నమస్తాచార్య సర్వేభ్యో నమో నమః. సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః త్రయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం వాక్ ఓం ప్రాణః ఓం చక్షుః ఓం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోబలం ఓం కరతలం కరపృష్ఠే ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం అమృతం చ సత్యం సావిద్ధా తపసోధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్ విశ్వస్య మిషతో వసి
सूर्यान्द्रमसौ धाता यथा पूर्वमकल्पयतु दिवीं च पृथिवीं चान्तरिक्षमधु ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः मनसा परिक्रम मंत्रमुలు ఓం ప్రాసీది గగ్నిరధిపతిరషితో రక్షితా చాయిషవః దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం జిస్మస్తంభో జంభే దద్మః दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्ची राजी रक्षिता पितरशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भो जम्बे दद्मः प्रदीचीदिक्वरिणोऽधिपतिः प्रदाको रक्षितान्न मिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भो जम्बे दद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षितासि निर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भो जम्बे दद्मः ध्रुवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरदशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भो जम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः सित्रो रक्षिता वरश्च मिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भो जम्बे दद्मः उपस्थान मंत्रमुలు ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం ధురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య वरुणश्चाग्नेः आप्रद्यावा पृथिवी अन्तरिक्षं सूर्यः जगतः सुतश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चूर्यम् उद्वयं तमसस्वरिष्वपत्यन्तमुत्तरम् देवं देवत्रा సూర్యమగన్మజ్యోతిరుత్తమం. సఫలమైన వాళ్ళు ఈ మంత్రంతో ముందుకు పోవడం అసఫల జీవితంలో ప్రాయశ్చిత్తాహుతి మంత్రము 2వ ప్రకరణం పూర్తవుతుంది. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరతు పశ్యేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతకం शृणुयाम शरदश्यतं प्रब्रवाम शरदश्यतं अदीनासाम शरदश्यतं भूयश्च शरदश्यतात्. ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्.
ఓ పరమేశ్వర, నీ అనంత కృపచేతను మేము చేసిన ఈ జపోపాసనాది కర్మముల ద్వారమును ధర్మార్థ కామ మోక్ష శత్రువిధ పురుషార్థములు ఈ జన్మలోనే వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం నమస్తాచార్య సర్వేభ్యో నమో నమః. పుష్పమ్మ గారు లక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అటు శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామ శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. అందరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమస్తే సర్వేభ్యో నమః. రేపు ఇదే సమయానికి అగ్నిహోత్రం ఉంటుంది, అమావాస్యకి అగ్నిహోత్రం. అందరూ సిద్ధంగా ఉండాలి. సర్వజ్ఞ నమః. నమస్తే.